ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. లావణ్య, సారిక, మానస అండ్ శ్రీవాణి. సో టర్న్ అడి తిరగండి. ఎంజాయ్ మ్యూజిక్. దాయి దాయి దాక్షాయిని వండింది దమ్ బిర్యానీ. దాయి దాయి దాక్షాయిని వండింది దమ్ బిర్యానీ. దాయి దాయి దాక్షాని వండింది దమ్ బిర్యానీ. దాయి దాయి దాక్షాని వండింది దమ్ బిర్యానీ. దాయి దాయి దాక్షాయిని వండింది దమ్ బిర్యానీ. దాయి దాయి దాక్షాయిని వండింది దమ్ బిర్యానీ. దాయి దాయి దాక్షాయిని దాయి దాయి వండింది దమ్ బిర్యానీ. దాయి దాయి దాల్చని అలా. వండిందే దమ్ బిర్యానీ. ఈ దాల్చాయిని ఎవరు? మన ఫ్రెండ్. దాయి దాయి దాల్చని వండిందే దమ్ బిర్యానీ. దాయి 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 దాల్చని దాయి దాయి వండిందే దమ్ దాల్చని. బిర్యానీ. దాయి దాయి దాల్చెల్లి వండిందే దమ్ బిర్యానీ. అర్థం కావట్లేదు. వండిందే దమ్ బిర్యానీ. పడిందే దమ్ దమ్ బిర్యానీ. బిర్యానీ. దాయి దాయి దాల్చెల్లి పడిందే దమ్ బిర్యానీ. దాయి దాయి దాల్చని దాయి దాయి దాల్చెల్లి వండిందే దమ్ బిర్యానీ. పడిందే దమ్ బిర్యానీ. వండిందే దమ్ బిర్యానీ. పడిందే దమ్ బిర్యానీ. వండిందే పలిగిందా? వండిందే వండిందే దమ్ బిర్యానీ. వండిందే దమ్ బిర్యానీ. దాయి దాయి దాల్చని దాయి దాయి దాల్చని దాల్చని వండిందే దమ్ బిర్యానీ. వండిందే దమ్ బిర్యానీ. ఓకే, తీయనమ్మా అందరం. దాల్చిని అంటే చెల్లేమో ఎవరికైనా. దాల్ చి ని కొంచెం దాని మీనింగ్ చెప్పరా, మాకు తెలుగు సరిగా రాదు. ఏదో ఒకసారి చెప్పండి మీరు ఏం చెప్పారు. దాయి దాయి దాల్చిని దాల్చిని దాల్చి అట్లనే విడిపడింది. పగిలింది బిర్యానీయా? వండింది బిర్యానీ. అచ్చా, ముందు పగిలింది, ఆ తర్వాత ఇరిగింది, ఆ తర్వాత అతికింది, ఫైనల్ గా వచ్చింది. మానస గారు మీరు చెప్పండి. దాయి దాయి దాల్చని వండిందే దమ్ బిర్యానీ. దాల్చిని ఏదో బాగుంది. మానస తీసేసి మీరు దాల్చిని అని పేరు పెట్టుకోవచ్చు కదా. మమ్మీ వారు మాన్సానే పెట్టారు. ఏ దాల్చిని బాగుందే? లేదు, మాన్సాయి బాగుంది. ఆ దాల్చిని ఎవరు అడగండి సారిక గారిని. దాల్చని ఎవరండి? తనకు తెలుసు ఆ పేరు ఎవరిదో, నాకు తెలీదు. అదే అర్థమైంది. మీరేం డైలాగ్ చెప్పండి. మీరేం చెప్పారో చెప్పు. నేను దాయి దాయి దాక్షాయిని వండింది దమ్ బిర్యానీ. అబ్బా, థ్యాంక్ యూ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. కంగారు ఎక్కువ. థ్యాంక్ యూ మనస గారు, థ్యాంక్ యూ దాల్చిన్ గారు. ఆల్ రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. విజయ, మౌనిక, లావణ్య, స్వాతి. ఓకే, టర్న్. ఎంజాయ్ మ్యూజిక్. ప్రతీకారంతో ప్రతిఘటించిన పవర్ఫుల్ పారిజాతం. మళ్ళొకేసారి. ప్రతీకారంతో ప్రతిఘటించిన పవర్ఫుల్ పారిజాతం. ప్రతిదాంతో ప్రతీకారంతో ప్రతిఘటిస్తే పవర్ఫుల్ పారిజాతం. ప్రతీకారంతో ప్రతిఘటించిన పవర్ఫుల్ పారిజాతం. ప్రతీకారంతో ప్రతిఘటిస్తే పవర్ఫుల్ పారిజాతం. ప్రతీకారంతో ప్రతిఘటిస్తే పవర్ఫుల్ పారిజాతం. ప్రతి టైంలో పైసలు వస్తే ప్రతి టైంలో పైసలు వస్తే వినపడదు. లిప్పు చూడాలి, లిప్పు. అబ్బా, ప్రతి టైంలో పైసలు వస్తే ప్రతి టైంలో పైసలు వస్తే పండుగ పండుగ. అనిపిస్తలే. ప్రతి టైంలో పైసలు వస్తే ప్రతి టైంలో పైసలు వస్తే ప్రతి మనిషి దగ్గర పైసలు ఉంటాయా? వినిపిస్తలేదు. ప్రతి టైంలో వినిపిస్తలేదు. ప్రతి టైంలో పైసలు వస్తే మంచి టైంలో పైసలు వస్తాయి. తర్వాత అర్థం కాలేదు. నాకు కూడా అర్థం అవట్లేదు. కరెక్ట్. మంచి టైంలో పైసలు వస్తాయి. మంచి టైంలో పైసలు వస్తాయి. మంచి టైంలో పైసలు వస్తాయి. మంచి టైంలో పైసలు వస్తాయి. కానీ మేడం, కానీ మంచి టైంలో పైసలు వస్తాయి. మంచి టైంలో పైసలు వస్తాయి. దాని క్లియర్ గా పైసలు వస్తాయి. మంచి టైంలో పైసలు వస్తాయి. మంచి టైంలో పైసలు వస్తాయి. వస్తాయి. తీయండి అందరూ. ఏం చేస్తారా పైసలతో? బంగారం కొనుక్కుంటా. బంగారం కొంటారా? అసలే రేట్లు ఎక్కువైనాయి కదా, అందుకని. రేట్లు ఎక్కువైనాయి కదా. మంచి టైంలో పైసలు వస్తే బంగారం కొనుక్కుంటా. మంచిగా అది మంచి టైంలో పైసలు వస్తే ఏం చేస్తారు? ఫ్లాట్ తీసుకుంటాం. అబ్బా, డైరెక్ట్ ఫ్లాట్ కట్టింది అక్క. ఈ సిస్టర్ సగం నాకు అర్థం అవ్వలేదో గోల. మైక్ తీసుకో. నాకు సగం చెప్పి మిగతాది నాకు తెలదు. ఏంటి చెప్పండి ఒకసారి. నాకు అర్థం కాలేదు, కొంచెమే కొంచెం అర్థమైంది ప్లీజ్ మా కోసం. ప్రతిసారి పైసలు వస్తే అన్నది ఒకటి అర్థం. ప్రతిసారి పైసలు వస్తే
దాన్ని ఏదో ఒకటి చేయొచ్చు కదా, అక్కడేమో బంగారం ఇక్కడ ఫ్లాట్, మనం ఏం కొందాం? పిల్లల స్టడీకి యూజ్ చేయడం. అచ్చా యూజ్ చేయడమేనా? ఇక్కడ ఇవ్వండి సిస్టర్ కి. ప్రతీకారంతో ప్రతిఘటిస్తే పవర్ఫుల్ పారిజాతం అని చెప్తారు. అంతే, కరెక్ట్. ప్రతీకారంతో ప్రతిఘటించింది పవర్ఫుల్ పారిజాతం. దాన్ని పైసలు చేసి అటు బంగారం చేసి ఇటు ఫ్లాట్లు చేశారమ్మా. థ్యాంక్ యూ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. ఇటు డబుల్ థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ. పట్టుకో అమ్మా, ఇదేమో ఫ్లాట్, ఇది బంగారం, తీసుకోండి. హుషారుగా సాగిపోతున్న బామలు సత్యభామలో మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. ఆడడానికి ఇటువైపు అఖిల గారు, ఇటువైపు స్వాతి గారు రెడీగా ఉన్నారు. బట్ ఆడించడానికి ఈ రోజు మనకు స్పెషల్ గెస్ట్ కూడా వస్తున్నారు. సంజమినిలో శివంగి సీరియల్ నుంచి లోహిత గారు. రైట్, సో లోహిత గారు బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా 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 బాగున్నాం. చాలా 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 బాగున్నారా? చాలా చాలా. ఓకే అఖిల గారు, గేమ్ అర్థమైంది కదా? స్వాతి గారు రెడీ కదా? సో కౌంట్ ఇవ్వగానే మీదే స్నానం చేసినట్టు వేసుకొని వెళ్ళిపోవడమే, వచ్చేటప్పుడు పరిగెట్టి రావచ్చు. కౌంట్ ఇవ్వండి. రెడీ 3, 2, 1 అండ్ గో. అయ్యో కన్ఫ్యూజ్ చేసి లేట్ చేసేసిందమ్మా, అలాగైందమ్మా. వచ్చేటప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఆ మోకాల్లో ఉన్న బ్రెయిన్ తో ఆలోచిస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. అది క్లూ అన్నమాట. టీ కప్పుకి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది? మనం ఎటు సైడ్ పట్టుకుంటే అటు సైడ్ ఉంటుంది. అంటే ఏదో ఒక సైడ్ చెప్తే మాకు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్ సైడ్. కానీ సైడ్స్ అనేది ఏం ఉండదు కదా. మరి అందుకే మోకాలతో ఆలోచించమన్నది. ఒకసారి ఆలోచించు. టీ కప్పుకి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది? మళ్ళీ ఆలోచించు జాగ్రత్తగా. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లాంటిదే. అంటే టీ కప్ కి అసలు హ్యాండిల్ ఉండదు కదా. ఉంది అమ్మా. అంటే ఇలా పొడుగు కప్పు కాదు, టీ కప్ కి ఇట్లా ఒక కప్పు, దానికి ఒకటి ఇది అది ఉంటది కదా, అది ఆ కప్పు. లెఫ్ట్ సైడా, రైట్ సైడా, ఆ సైడా, ఈ సైడా? ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ అంతే కదా. అలా కాదబ్బా, ఈ బ్రెయిన్ తో ఆలోచించమంటే అనవసరంగా. మాకు ఆ బ్రెయిన్ లేదు, ఇక్కడ ఉంది. ఆ బ్రెయిన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈజీ చెప్తారు, ఇక్కడ ఉంటే చెప్పలేరు. టీ కప్పుకి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది? టీ కప్పుకి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది? తెలియట్లేదు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, మిడిల్ సైడ్, ఇన్ సైడ్, అవుట్ సైడ్? అవుట్ సైడ్. రైట్ ఆన్సర్. అఖిల గారు అలా చాలా తెలివితేటలతో సాధించారు ఒక పాయింట్. అఖిల గారు, స్వాతి గారు రెడీ? కౌంట్ రెడీ? 3, 2, 1 అండ్ గో. ఘోరాత ఘోరమైన ఆ ప్రపంచంలో కూతంత టైంలో అఖిల గారు ముందు రావడం వల్ల క్వశ్చన్ ఇటు అడుగుతున్నాం. ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం, జాగ్రత్తగా వినండి, తర్వాత క్వశ్చన్ అడుగుతా. ఓకే, మ్యూజిక్ ప్లీజ్.